యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివాని తప్పించుకోకూడదు. తనని తీసుకొని రండి. శివాని రాక్షస శక్తులు శివానీని వశపరుచుకున్నాయి. వాటిని ఆపాలంటే నేను మాత్రమే ఆపగలను. ఇచ్చాదారి నాగిని ఆవాహయామి. ఇచ్చాదారి నాగిని ఆవాహయామి. శివాని, నువ్వు నా నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. నువ్వు నా దగ్గరికి వచ్చి తీరాలి. చదారు నాగిని ఆవాహయామి. ఓం నమః శివాయ. శివాని ఎక్కడికి వెళ్ళిపోతుంది? తన కోసం నేను ఇదంతా చేస్తుంటే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది? శివాని, శివాని, శివాని. ఇచ్చాదారి నాగిని ఆవాహయామి. ఏం జరిగింది?
జరిగింది. నా శక్తి తిరిగి వచ్చింది. నా తపస్సు ఎందుకు విఫలమైంది? ఏమైంది త్రయంబక? నా దగ్గరకు వస్తున్న శివానీని ఎవరో ఆపేశారు. ఎవరో ఆపారంటే ఏమిటి అర్థం? నీ శక్తితో నువ్వు తనని ఆపాల్సింది కదా. నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ నా శక్తి ఎందుకు పనిచేయలేదు? పని చెయ్యలేదా? మళ్ళీ ప్రయత్నించు త్రయంబక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివానీని వదిలిపెట్టకు. తను నాశనమై తీరాల్సిందే. అవుతుంది. మళ్ళీ ప్రయత్నిస్తాను. ఓం హాం బ్లీం క్రైం పాట్ స్వాహ. ఓం హాం బ్లీం క్రైం పాట్ స్వాహ. ఏ శక్తి, వెళ్ళు, ఇచ్చాదారి నాగిని తీసుకొనిరా. నా శక్తి ఎందుకు పనిచేయడం లేదు? ఏమైంది త్రయంబక? తెలియదు. ఏదో ఆపుతున్న అనుభవం. నేను పంపించిన రాక్షస శక్తి తనని గడప దాటించింది. తను ఇంటి గడప దాటి బయటికి వచ్చేస్తున్నప్పుడు ఏదో ప్రబలమైన శక్తి ఎదురైంది. ఏ శక్తి తనని ఆపింది? ఏ శక్తి తనని ఆపింది? ఇతను ఎందుకని నా చేతిని పట్టుకున్నాడు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరో నన్ను ఇక్కడికి లాక్కొని వచ్చినట్టయింది. ఎవరది? శివాని, త్రిశూల్, నా చేయి నువ్వెందుకు పట్టుకున్నావు? అది నా చేయి వదులు త్రిశూల్. శివాని, ఏమైంది నీకు? ఏమీ లేదు. ఏమైందని అడుగుతున్నాను కదా, చెప్పు. ఏం లేదు అంటున్నాను కదా. శివాని, ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఏమైంది నీకు? తెలియటం లేదా? ఏదో జరిగింది నాకు. ఏదో శక్తి చేరినట్టు అనిపిస్తోంది. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శివాని, త్రిశూల్ నా వెంట రావద్దు. శివాని, నేను ఈ అస్సలు వెళ్ళనివ్వను. నా అంతట నన్ను వదిలే త్రిశూల్. శివాని, నాకు సమాధానం కావాలి. నేను అడుగుతున్న ప్రశ్నకి జవాబిచ్చి వెళ్ళు. ఎందుకు ఇలా ఉన్నట్టుండి ఇంటి నుంచి బయటకు వచ్చేసావు? ఏమైంది నీకు? నేను వెళ్తున్నానా? నేనెక్కడికి వెళ్తున్నాను? అబద్ధం చెప్పకు శివాని. మరెందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు. నేనే నా కళ్ళారా చూశాను. నువ్వు ఉన్నట్టుండి ఇంటి నుంచి బయటకు వచ్చేసావు. నేను పిలిచినా నువ్వు మాత్రం ఆగట్లేదు. నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ చేయి గట్టిగా పట్టుకొని ఆపితే ఆగావంతే. శివాని, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇలా జరిగింది అనే? ఇలా ఎందుకు జరిగిందో నాకు కూడా తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నా మాట వింటే ఇక ముందు ఎప్పుడు ఇలా జరగదు. అంటే? శివాని, నేను చెప్పే వరకు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎందుకో? కారణం అడగకు శివాని, అంతా నీ మంచికే. ఏంటి, నా మీద అధికారం చెలాయిస్తున్నావా? నీకు నువ్వసలు ఏమనుకుంటున్నావు? శివాని ప్లీజ్, ఇప్పుడు ప్రస్తుతం మన టైం ఏం బాగోలేదు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చాలా కష్టం వస్తుంది. ఘోరం జరిగిపోతుంది. ఏం టైం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమీ లేదు, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అంతే. ఇది నా ఆర్డర్ అయినా అనుకో, రిక్వెస్ట్ అయినా అనుకో. ఈ ఇంటి నుంచి ఒక్క అడుగు కూడా నువ్వు బయటికి పెట్టకూడదు అంతే. త్రిశూల్, నీకిది ఎక్కువైంది అనిపించడం లేదా? నీకొక విషయం తెలియదనుకుంటున్నాను. మీ అమ్మ వాళ్ళు నీ నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టేశారు. దాన్ని ఈరోజు నీకు చెప్తాను విను. నేను ఈ ఇంటికి రావాలి అంటే వాళ్ళ దగ్గర నేను 3 షరతులు పెట్టాను. షరతులా? నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అడగకూడదు.
అలాగే ఏ విషయానికి కూడా నన్ను బలవంత పెట్టకూడదు అని చెప్పాను. దానికి మీ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నాకే నేను ఈ ఇంటికొచ్చాను. అది కాదు. అర్థమైందనుకుంటాను. శివాని, త్రిశూల్ దారి వదులు, నేను వెళ్ళాలి. లేదు లేదు లేదు, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు శివాని. త్రిశూల్, ప్లీజ్ శివాని, నా కోసం ఆగచ్చు కదా. నా కోసం కాకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా వెళ్ళకు ప్లీజ్. ఎప్పటికీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఛ! అయ్యయ్యో, దీన్ని సగంలోనే ఆపేశాను కదా. నేను దీని నుండి ఆశించనే లేదు. శివానిని నాశనం చేస్తావని నేను నమ్మాను. నా నమ్మకాన్ని వమ్ము చేశావు, నన్ను మోసం చేశావు. చూడు, ఉద్దేశపూర్వకంగా నేను దీన్ని చేయలేదు. ఏదో శక్తి నన్ను ఆపింది. నిన్ను ఆపే శక్తి భూమి మీద లేదు అని అన్నావు. ఇప్పుడు ఏ శక్తి నిన్ను ఆపుతోంది? అలాగైతే నువ్వు చెప్పిందంతా అబద్ధమే కదా. ఈ త్రయంబక నోటి నుంచి అబద్ధాలు పుట్టవు. అన్నీ కూడా ధైర్య సత్యాలే చెప్తాడు ఈ త్రయంబక. అలాగైతే నీలో ఉన్న ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? నీలో ఉన్న మంత్రశక్తులు చచ్చిపోయాయా ఏంటి? ఇదేనా నీ శక్తి? ఇదేనా నీ పౌరుషం? మాట్లాడో. మోయాంగిని, నన్ను అసలు చిన్న చూపు చూడకో. ఒక్కసారి నా ప్రయత్నం విఫలమై ఉండొచ్చు, కానీ నేను చేతగాని వాడి కాదు. కానీ ఒక్క శక్తి విఫలమైతే ఏమవుతుంది? అలాంటి ఎన్నో శక్తులు నాలో ఉన్నాయి. వాటిని ఇప్పుడే ప్రయోగిస్తాను. ఈ చక్రం ఆ శివానీని ఖచ్చితంగా తీసుకొస్తోంది. దీనిని నువ్వు నమ్ము. వెళ్ళు, వెళ్ళి ఆ శివానీని పిలుచుకొనిరా. ఇది ఎలా సాధ్యం? ఈ శక్తి కూడా నాశనమైంది. నిన్ను చూస్తుంటే ఉత్తర కుమారుడు గుర్తొస్తున్నాడు నాకు. ఒకవేళ నువ్వంత పెద్ద మంత్రగాడివే అయ్యుంటే గనక శివానీని ఇక్కడికి రప్పించేవాడివి కదా. నిన్ను పిలిచినందుకు నాకే సిగ్గేస్తోంది. ఛ! నువ్వొట్టి అసమర్థుడివి. మోయాంగిని, నువ్వు నా మీద కోపగించుకున్నా సరే, నా మీద శక్తి ప్రయోగించినా సరే, ఇదే నిజం. నువ్వేమన్నావు నాతో? నీ శక్తి ఏంటో నాకు తెలియదు అన్నావు కదా. ఇప్పుడు నీ శక్తి ఏంటో నాకు బాగా తెలిసింది. నీ ఉట్టి కేవలం మాటలంతే, ఏం పనిచేయవు. అవుతుంది. నేను శివానీని ఖచ్చితంగా చంపి తీరుతాను. అది నీ వల్ల జరిగేదే అయితే ఇన్ని సంవత్సరాలు తన మీద ద్వేషం పెంచుకొని కూర్చునేవాడివే కాదు, తన్ని ఎప్పుడో నాశనం చేసుండేవాడివి. ఇది నాకు అర్థం కాలేదు. నిన్ను నమ్మి నీతో చేతులు కలిపాను చూడు, తప్పు నాది. నీ మోహం చూడ్డానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఛీ! శివాని! పరమేశ్వర, నా లోపల ఏం జరుగుతోంది? ఆ త్రయంబక ఈ ఇంటికొచ్చి నేను అనుకున్నట్టుగా ఏవి చేయకుండా వెళ్ళిపోయాడేంటి? అతను వచ్చింది కూడా
ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ గుర్తులేదు. ఇప్పుడు చూస్తేనేమో నా అంతట నేనే బయటికి వెళ్తున్నాను. ఎవరు నా చేయి పట్టుకుని లాగుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకు ఇలా జరుగుతోంది? అంత ఒక రకంగా విచిత్రంగా ఉంది. నా లోపల ఏదో జరుగుతున్నది మాత్రం నిజం. త్రిశూల్ చెప్తున్నదంతా నిజం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు. కానీ త్రయంబకం మళ్ళీ వచ్చింది మాత్రం నిజం. ఈ రోజు అతని నుంచి తప్పించుకొని ఉండొచ్చు, కానీ రేపు ఏదో ఒకరోజు అతను ఖచ్చితంగా నా మీద ఆక్రమణ చేస్తాడు. ఛా! ఒక్క ఆడదాని చేతిలో నన్ను అవమానపాలు చేశావు కదా. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను శివాని. నిన్ను ఎప్పటికీ ఊరికే వదిలిపెట్టను. లేదు, నేను ఈ అవమానాన్ని సహించలేను. ఒకసారి ఆయన దగ్గర చిక్కుకొని 14 సంవత్సరాలు దిగ్బంధాన్ని అనుభవించాను నేను. ఒకవేళ ఈసారి కూడా చిక్కుకుంటే అది ఎన్ని సంవత్సరాల దిగ్బంధమో తెలీదు. అలా ఏదైనా జరిగిందంటే నా ఆదిశేషాన్ని నేను చేరుకోలేను. నాగమరణైతే అస్సలు తగ్గించుకోలేను. అలా జరగకూడదు. ఈ త్రయంబక ఎవరికి తల వంచేవాడు కాదు, తల వంచడు కూడా. శివాని, ఈ రోజు నుండి కూడా నన్ను అవమానపడేలా చేసింది శివాని. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వను. లేదా ఈసారి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి దొరకకూడదు. ఎలాగైనా చేసి తప్పించుకొని తీరాలి. గురుదేవి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుదామంటే నాగలోకానికి వెళ్లే అర్హతని కోల్పోయాను నేను. మళ్ళీ ఇంకేం చేయను నేను. ఛా! ఈ రోజు నా శక్తిని ఆపుండొచ్చు. నేనే నీ దగ్గరకు వస్తున్నాను. ఇప్పుడు నన్నెవరు ఆపుతారో అది కూడా చూస్తా. ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే ఆ త్రిశూలేమో వెళ్ళనివ్వడమే లేదు. ఏం చేయను నేను? ఇంకేం చేయను. లేదు, నేనిప్పుడు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళి తీరాలి. వాసుకి దగ్గరికి వెళ్ళి నా కష్టాలన్నింటినీ చెప్పుకుంటాను. వాటిని నేను గురుదేవకి చెప్పమని వాసుకితో చెప్తాను. ఇప్పుడు నాకు మిగిలింది అది ఒకటి దారి. నేను వెళ్ళి తీరాల్సిందే. ఈ రోజు నా ద్వేషం అంతా తీర్చుకుంటాను. రక్తం కుక్కుకొని చావాలి నువ్వు. 23 సంవత్సరాల నుంచి చావకుండా బ్రతికి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. లేదు, నిన్ను అంతం చేయడమే నా గురి. నువ్వు ఎక్కడున్నా నా కళ్ళ ముందుకు వచ్చి తీరాలి. అమ్మయ్యా, ఎవరు కనిపించడం లేదు. ఈ త్రిశూల్ కూడా కనిపించడం లేదు. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిన్ను రక్షిస్తున్న శక్తి నీ నుంచి కొంచెం దూరం అయినా చాలు. నేను నిన్ను సులభంగా చంపేస్తాను. ఆ శక్తి నీ నుండి దూరం అవ్వాలి, లేకపోతే నువ్వే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అలా జరిగిన వెంటనే నాకొక సూచన దొరుకుతుంది. ఆ సూచన వచ్చినప్పుడు వెంటనే నేను నిన్ను చంపేస్తాను. వెంటనే చంపేస్తాను. ఓ శక్తి శివాని నుండి దూరం అవుతున్న సూచన కనిపిస్తోంది. ఇప్పుడే రాక్షస శక్తిని పంపించి తన కథని పూర్తి చేస్తాను.
లేదు. ఓ నాగిని ఏదో శక్తి ఆపుతోంది. ఓ శక్తి వెనకాలే ఉంటుంది. ఇంక నేను ఇక్కడి నుంచి శక్తిని ప్రయోగించడం వల్ల ఉపయోగం లేదు. తన దగ్గరకే వెళ్ళాలి. తను ఒక్కసారి నా కళ్ళ ముందుకి వస్తే చాలు, తను నా వశం అవ్వడం ఖచ్చితం.